ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టిడ్కో గృహాల నిర్మాణ ఘనత టీడీపీదే. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. బీసీ ఫెడరేషన్ నాయకులు పప్పు దుర్గా రమేష్ డిమాండ్. స్వచ్ఛ కాకినాడగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలి. నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ పిలుపు. దేశ నిర్మాణంలో ఆంధ్రా బ్యాంక్ సేవలు అమూల్యం. 103 వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో వక్తలు కితాబు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో టిడ్కో అపార్ట్మెంట్స్ పర్లోపేటలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2025 అంగీకార సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాకినాడ నగరంలో స్థానిక టిడ్కో డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ పర్లోపేట నందు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2025 అంగీకార సమావేశం నిర్వహించారు. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శైలజ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొని టిడ్కో సముదాయాల వద్ద మొక్కలు నాటి టిడ్కో ప్రాంత వాసుల సమస్యలు అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందని, దానిలో భాగంగానే నిరుపేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్, సునీత, టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, తుమ్మల కొండలరావు, 29వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బలరాం, గుజ్జుబాబు, సికోటి అప్పలకొండ, గంపల లక్ష్మణరావు, కార్పొరేషన్ సిబ్బంది, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. అనేక ప్రాంతాల నుంచి వస్తారు ఇక్కడికి. ఈ ప్రాంత ప్రజలకు ఒక సొసైటీగా ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారం చేసుకుని పెద్ద వేదిక. అదే కాకుండా ఈరోజు ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను నేను మీ ద్వారా. ఈరోజు టిట్వేలు అనేది టిట్వేలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలలు పేదవాడికి టిట్వేలు కట్టి అక్కడ అన్ని సదుపాయాలు కల్పించాలని కలగన్నారండి. ఆ విధంగానే కట్టారు. ఇలాంటి రోడ్లు ఎక్కడైనా ఉన్నాయండి? చూడండి ఎంత వెడల్పు రోడ్లు. ఈ టిట్వేలు కట్టిన చోట అదొక కొత్త సిటీగా డెవలప్ చేయాలి. ఆ ప్రాంతాన్ని ఒక కొత్త వాతావరణం తీసుకురావాలని చెప్పి పేదవాడు ఉండే ప్రాంతం కాదు, గొప్పవాళ్ళు ఉండే ప్రాంతంలో తయారు చేయాలని కళ్ళగన్నారు. ఆ విధంగా తయారు చేస్తారు. టిట్వేలు మనం కట్టాం. ఈరోజు ఎలక్షన్ వచ్చింది, అధికారం కోల్పోయింది, మేము లేవు. మేము ఏదైతే కట్టామో ఆ కట్టిన బిల్డింగ్కి రంగులు మార్చారు తప్పండి ఏం చేయలేదండి. ఇల్లు ఇచ్చేస్తారు, సదుపాయం లేదు. ఈరోజు చూడండి, నీళ్ళు లేవంటున్నారు, కరెంటు సరిగ్గా లేదంటున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో మేము రేషన్ డిపో లేక మేము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళవలసిన రేషన్ అంటున్నారు. ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సచివాలయం ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. అలాంటి కోఆర్డినేషన్ చేయలేదు వీళ్ళు. ప్రాంతాన్ని మనం డెవలప్ చేసేటప్పుడు ప్రాంతంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి వారికి కావాల్సిన ప్రభుత్వ శాఖను అందించడం చూడాలి. అటువంటి కూడా చేయలేదు ఈ రోజున. ఈరోజు ఈ వేదిక ఆ విధంగా ఉపయోగపడుతుంది. వాళ్ళలోకి అవేర్నెస్ తీసుకురావడమే కాకుండా
వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని ఏదైతే టిక్వేలు ఉన్నాయో ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కళ్ళకున్నారో కళను నిజం చేయడం కోసం ఈ వేదిక ఉపయోగపడుతుందని మీ ద్వారా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ పప్పు దుర్గా రమేష్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తొలి సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని కాకినాడ స్థానిక జీజీహెచ్ వద్ద గల పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, లేని ఏళ్ల బీసీ సంఘాల ప్రజా సంఘాలు కలిపి నిర్వహిస్తామని తెలిపారు. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రలను పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మన్నే నాగేశ్వరరావు, జగ్గారపు మల్లికార్జున, కె మణి, సత్య తదితరులు పాల్గొన్నారు. స్త్రీ జాతి చదువు కోసం, అలాగే అస్పృశ్యులు ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నాయో వాళ్ళు చదువుకోకూడదని ఏదైతే నిబంధన ఉందో దాన్ని బద్దలు కొడుతూ ఆ రోజు మొట్టమొదటి స్కూల్ని ఏర్పాటు చేసి ఈ అణగారిన వర్గాలు చదువుకోవడానికి, అలాగే ఈ సమాజం విద్య ద్వారానే అభివృద్ధి చెందుతున్న నినాదాన్ని నమ్మి వారందరి అభివృద్ధికి కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతిని ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా మేము ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, ఈ బీసీ కార్పొరేషన్ కానీ ప్రభుత్వానికి కానీ మేము విన్నవించేది కేవలం జయంతి కార్యక్రమాలే కాకుండా వర్ధంతి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి మేము బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే, అలాగే సావిత్రిబాయి పూలే గారి యొక్క చరిత్రని పాఠ్యాంశాలలో చేర్చాలని చెప్పి కూడా మేము ప్రజా సంఘాల తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ ప్రభుత్వ కార్యక్రమాలు జరిపించాల్సింది ఉందో వాటిని ప్రభుత్వ అధికారులు, బీసీ కార్పొరేషన్ కూడా పట్టించుకోకపోవడం, ఈ బీసీలను చులకం చేయడమే, అలాగే మహనీయులను పట్టించుకోకపోవడమే అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ, మీరు చేయలేని పక్షంలో వచ్చే సంవత్సరం నుంచే ముందుగానే ప్రజా సంఘాల తరఫు నుంచి, బీసీ సంఘాల తరఫు నుంచి మేమే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాకినాడ నగరంలో పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రతను పాటించినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం బాలాజీ చెరువు ప్రాంతం 36వ సర్కిల్ 11వ డివిజన్లో శానిటేషన్ నిర్వహణ పనులను ఆయన పరిశీలించారు. ప్రతి ఇంటి చెత్తను వేర్వేరు బుట్టల్లో వేచి సేకరణకు సిబ్బందికి అందించాలని ఇన్ఛార్జ్ కమిషనర్ ప్రజలకు సూచించారు. ప్రజలు సూచించిన కాల్వ సమస్యను స్వయంగా పరిశీలించిన ఆయన సంబంధిత ఇంజనీరింగ్ విభాగానికి వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తర్వాత వార్డులో త్రాగునీటి నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన ఇన్ఛార్జ్ కమిషనర్ జగన్నాథపురం ఏటుమొగలోని వెహికల్ యార్డును కూడా తనిఖీ చేశారు. చెత్త సేకరణ వాహనాలు సమయానికి తిరగడం, వాహనాల ఫిట్నెస్ ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. వాహనాల పర్యవేక్షణ కోసం కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినట్టు తెలిపారు. కాకినాడను మరింత సుందరంగా తీర్చిదిద్దడంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ ధర్మాజీ సిబ్బంది పాల్గొన్నారు. ఆ చెత్త ఏదైతే ఉంటుందో అది ఒక ప్లాస్టిక్, ఒక కవర్లో పెట్టి, ప్లాస్టిక్ కవర్ కాదు, ఒక బ్యాగ్లో పెట్టి ఆ బడ్డీ దగ్గర పెట్టినట్టు మా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. అదేవిధంగా కొన్ని చోట్ల హోటల్ దగ్గర కూడా చూసాము. హోటల్ దగ్గర డస్ట్బిన్ పెట్టారు. డస్ట్బిన్ ఏంటంటే ఎయిర్ బేస్డ్ డస్ట్బిన్స్ పెట్టారు. దానివల్ల ఏదైతే డస్ట్ దాంట్లో వేస్తున్నారో కాగితాలు దాంట్లో ఉంటుంది, కాగితాలు ఉన్న పదార్థాలు బయటకు వచ్చేస్తుంది. అట్లా కాకుండా క్లోజ్ సర్క్యూట్ ఉన్న డస్ట్బిన్స్ పెట్టమని చెప్పాము, అది కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ కూడా టెస్ట్ చేస్తాము. డ్రింకింగ్ వాటర్ సక్రమంగా ఉందా లేదా చూస్తే డ్రింకింగ్ వాటర్ సక్రమంగా ఉంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ మనకి సక్రమైన మంచినీరు సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనకి ఏదైతే వెహికల్స్ ఉన్నాయో, క్లీన్ అండ్ గ్రీన్ వెహికల్స్ ఉన్నాయో అవి ఈరోజు 77 వెహికల్స్ ఫీల్డ్లోకి వెళ్ళడం జరుగుతుంది. అవి ఏ వెహికల్స్ ఎక్కడ ఉన్నాయో అనేది కూడా మనం ట్రాక్ చేసే విధంగా వారితో కూడా మాట్లాడడం, సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఆ వెహికల్స్ కరెక్ట్గా వెళ్ళిందా లేదా, ఎక్కడ గార్బేజ్ కలెక్ట్ చేస్తుందని కూడా మనం వెరిఫై చేసి ఉంటున్నాము. ముఖ్యంగా ప్రజలకి ఒకటే ఒక రిక్వెస్ట్, స్వచ్ఛ కాకినాడ, స్వర్ణ కాకినాడ అనే విధంగా అదే సంకల్పంతో మనం ముందుకెళ్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పంతో మన కాకినాడని పరిశుభ్రమైన కాకినాడ ఉంచాలని చూస్తున్నాము. ఇది ప్రతిరోజు కూడా మనం ప్రతి వార్డు కూడా మేము సర్ప్రైజ్ విజిట్ చేస్తాము. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇదే విధంగా మనం కొనసాగుతామని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా ప్రజల సహకారంతో మనం ఏదైనా చేయగలము. దేశ నిర్మాణంలో ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య అందించిన సేవలు అమూల్యమైనవని పలువురు వక్తలు పేర్కొన్నారు.
కాకినాడ తిలక్ స్ట్రీట్లో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో ఆంధ్ర బ్యాంక్ 103వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహానికి బ్యాంక్ కస్టమర్స్ పురుషోత్తం, రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ చైర్మన్ వైడి రామారావు, ఆవుదూడ రైస్ మిల్ అధినేతల వీర రాఘవరెడ్డి, యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ బీజీఆర్ నాయుడులు పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బ్యాంక్ అభివృద్ధికి సహకరించిన పలువురు కస్టమర్స్ పురుషోత్తం, వీర రాఘవరెడ్డి, వైడి రామారావు, బ్యాంక్ రీజనల్ హెడ్ నాయుడులను బ్యాంక్ అధికారులు, సిబ్బంది సాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విన్నర్స్ కు అతిథుల చేతుల మీదుగా ట్రోఫీలు అందించారు. అనంతరం జరిగిన మెగా రక్తదాన శిబిరంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ నాయుడు రక్తదానం చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ 103వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 103 మందిచే రక్తదానం చేయనున్నట్లు వెల్లడించారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైడి రామారావు మాట్లాడుతూ ప్రతి ఏటా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించే బ్లడ్ క్యాంప్ ద్వారా సేకరించిన బ్లడ్ ను తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణమాచార్యులు, సునీత ఫ్రుస్తి, యూనియన్ బ్యాంక్ నాయకులు జేఎన్వి శ్రీనివాస్, ఏ సాంబశివరావు, పి చంద్రశేఖర్, ఏ శ్రీనివాస్ కుమార్, రంజిత్, శ్యామ్, విశ్రాంత ఉద్యోగ నాయకులు విఎస్ఎన్ మూర్తి, తాతారావు, రామారావు, లోకల్ బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన ఆంధ్ర బ్యాంకు 103వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నామండి మన ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో. సో దీనికి మన స్టాఫే కాకుండా మన కస్టమర్లు, వెల్ విషర్స్ అందరూ వచ్చారు. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఒక 103 ఇది 103వ వ్యవస్థాపక దినోత్సవం కాబట్టి కనీసం ఒక 103 బ్లడ్ శాంపిల్స్ అన్నా మనం డొనేట్ చేయాలని పెట్టుకున్నాం. దీనికి అందరూ సహకరించి మంచి కార్యక్రమంలో అందరూ సహకరించి ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటూ ఆంధ్ర బ్యాంక్ ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రూపాంతరం చెందింది. అయినప్పటికీ కూడా ఆ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటూ ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగినటువంటి విషయం, అభినందించదగినటువంటి విషయం కూడా. రెడ్ క్రాస్ సంస్థతో కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రతి సంవత్సరం తలసేమియా వ్యాధిగ్రస్తులైనటువంటి పిల్లలకు రెడ్ క్రాస్ చేస్తున్నటువంటి సేవలకు వారి యొక్క సహకారం కూడా చాలా ఉపకరిస్తూ ఉంది. మంచి రోజున మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఆంధ్ర బ్యాంక్ సిబ్బందికి, వారి కస్టమర్లకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి 100 ఏళ్ళలో 3వ వచ్చారు. అంత చరిత్ర ఈ బ్యాంకులో పనిచేయడం అనేది మాకు చాలా గర్వకారణం. ఇలాగే ఎవ్రీ ఇయర్ అండి. అసలు చెప్పాలంటే నాకు తెలిసి ఏ బ్యాంకు కూడా 1 వీక్ సెలబ్రేషన్స్ అనేది ఉండదండి. 24 ఆయన బర్త్డే అండి, 28 ఫౌండేషన్. మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ ముఖ్యంగా లీడ్ తీసుకుని ఎగ్జిస్టింగ్ స్టాఫ్ని కూడా కలుపుకొని, ఆ స్టాఫ్ని ఆఫీస్ అందరినీ కలుపుకొని ఈ 1 వీక్ కార్యక్రమాలు అన్నమాట. ఇవాళ 5వ రోజు. ఒక్కొక్క రోజు అన్నదానం, ఒకరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఒకరోజు బ్యాంకర్స్ డిస్ట్రిబ్యూషన్, గోల్డ్ ఏజ్ ఉంటుంది. ఈవేళ బ్లడ్ డొనేషన్ ఇంకా అలాగే రేపు కూడా ఎక్కడ కూడా అన్నదానం చేద్దాం అనుకుంటున్నాం. ఎల్లుండి లాస్ట్ డే మెడికల్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. మొత్తం 7 రోజులు కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. దీని అందరికీ సహకారం అందిస్తున్నట్టు ఎగ్జిస్టింగ్ స్టాఫ్కి, రిటైరీస్కి అందరికీ కూడా మరొకసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఏఐసీసీ ప్రత్యేక ప్రతినిధి, ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆలీ మేథీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంఘటన సృజన అభియాన్ కార్యక్రమంలో భాగంగా గొల్లప్రోల్లోని కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా ఏఐసీసీ ప్రత్యేక ప్రతినిధి అలీ మేథీ కార్యకర్తల నుంచి పార్టీ స్థితిగతులపై అభిప్రాయాలు సేకరించారు. అనంతరం ఏఐసీసీ ప్రత్యేక ప్రతినిధి అలీ మేథీ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లోనూ పర్యటించి కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి రాహుల్ గాంధీకి సమర్పిస్తామని అన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కార్యకర్తల అభిప్రాయాల మేరకే జిల్లా అధ్యక్షుని ఎన్నిక జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుని పదవికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కాంగ్రెస్ కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గ్రంథి రామగుప్తా, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు జాగు శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మయ్యటి సూర్యప్రకాష్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు మేడిశెట్టి నారయ్య కాపు, పిఠాపురం మండల అధ్యక్షులు నామా చీనేష్ కుమార్, పిఠాపురం టౌన్ అధ్యక్షుడు పుణ్యవంతుల నందగణేష్, గొల్లప్రోలు మండల అధ్యక్షులు మొగిలి సురేష్, శంఖవరం మండల అధ్యక్షుడు కమిలి భీమరాజు, గొల్లప్రోలు టౌన్ అధ్యక్షుడు నాగమల్ల బంగారం, పులిపే జయరాజు, వానపల్లి వీరబాబు, నంబారి కృష్ణ, గంట సత్యబాబు, పలివెల్ల మరిడయ్య తదితరులు పాల్గొన్నారు. Can take this form and fill this form and give it to me for the post of district president and for the post of city Congress president, where
Congress Party has started with a program where we are giving room to all the people across district who's a strong congressman, dedicated congressman who can come and become the district president of this district. And this program has been implemented in many districts of India, and those districts district president have been appointed by the Congress Party through this Sangathana Srijan Abhiyan. So I request, I have come here, I am meeting every person from every constituency. This is my 6th constituency where I have come. I have already completed 5 constituencies where I have met the Congress Karyakarta one-to-one, and I have requested them what All India Congress Committee leadership have told me or sent me here for the work they have sent me here. So I am here. I am requesting everyone, wherever through your media, through your channel, my voice is going. Please, this is a program of Rahul Gandhi. This is a program of Congress. పార్టీ బలపడాలి ప్రతి జిల్లాలోనే అంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మీద ఆధారపడి ఉంటుందని మన యొక్క యువనేత రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయానికి వచ్చిన మీదట రాహుల్ గాంధీ గారి అభ్యర్థన మేరకు ఈ కార్యక్రమం అంటే సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ఇండియా అంతా చేపట్టడం జరిగింది. చాలా రాష్ట్రాలు జరిగినది. అందులో మన రాష్ట్రంలో ఒకేసారి 25 జిల్లాలకు 25 మంది పరిశీలకులను పంపడం జరిగింది. మన రాష్ట్రంలోని 25 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం ప్రతిరోజు రోజుకొక నియోజకవర్గం చొప్పున జరుగుతున్నది. అదేవిధంగా మేము కూడా మొన్న సోమవారం నుంచి మొదలుపెట్టి ప్రతి నియోజకవర్గంలోని జరిపి ఇవాళ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జరుపుతున్నాము. ఇది పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం యొక్క పార్టీ ఆఫీస్ నందు జరపడం జరుగుతుంది. ఇంతకీ దీని ముఖ్య ఉద్దేశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ జిల్లాలోని ఏ కార్యకర్తనైనా ఎరే సామర్థ్యం ఉన్న కార్యకర్తను పరిశీలించి ఎన్నిక చేయించి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పమని మన పరిశీలకులు వచ్చిన విషయం. దానికి ఎవరైనానో జిల్లా ప్రెసిడెంట్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వారి యొక్క సమర్థతను గుర్తించి జిల్లా ప్రెసిడెంట్ను ఏఐసిసి వారు నిర్ణయిస్తారు. ఇక్కడ జరిగిన అన్ని విషయాలను కూడా మన యొక్క అబ్జర్వర్ అలీ మెహదీ గారు కూలంకషంగా ఈ వారం రోజుల్లో జరిగిన అన్ని విషయాలు కూడా ఢిల్లీలోని రాహుల్ గాంధీ గారి ఆఫీస్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వారు ఈ జిల్లా ప్రెసిడెంట్ ఎవరో నిర్ణయిస్తారు. ఈ విధంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలపెట్టుటకు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని రాష్ట్ర పేరిక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి బద్రి పేర్కొన్నారు. కాకినాడ జీపీటీ రోడ్లో గల 93 బీసీ కులాల ఐక్యవేదిక బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 132వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేరిక కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వనపర్తి బద్రి 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు సేఫ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ఆనంద్ మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు రాయుడు నాగేశ్వరరావు, వాసంశెట్టి రాజేశ్వరరావు, పి సత్యనారాయణ, అల్లం కాదు ఏవిడి మెంటారావు, ఏ రామునాయుడు, బి రాజ్ కుమార్, కె శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు పాఠ్య పుస్తకాలు చేర్చాలి. చేర్చినప్పుడే రేపు పొద్దున్న పిల్లలకి మహాత్మా జ్యోతిరావు పూలే గారు చేసిన పోరాడిన పట్టిమలన్నీ కూడా తెలుస్తాయి. అంతేగాని ఇలాగ మనం చేయడం వల్ల పిల్లలకు తెలియదు. పిల్లలకు తెలియాలంటే ముఖ్యంగా మన అన్నగారు చెప్పినట్టు ప్రతి స్కూల్లో కూడా విగ్రహాలు ఏర్పాటు చేయాలా. అలాగే పాఠ్యపుస్తకాల్లో మహాత్మా సావిత్రిబాయి పూలే గారు చేసిన మొదట ఉపాధ్యాయురాలు ఆవిడ చేసిన అన్నీ కూడా ఒక పాఠ్యపుస్తకంలో చేర్చాలని, అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే గారు చేసిన అన్నీ కూడా బీసీల కోసం చేసిన త్యాగాలన్నీ కూడా పాఠ్యపుస్తకాలు చేర్చి పిల్లలకు వివరంగా తెలియజేయాలని తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. నమస్తే. నా పేరు వాసంశెట్టి రాజేశ్వరరావు, కాకినాడ. జ్యోతిబా పూలే 138వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మాకిరెడ్డి
మాకిరెడ్డి భాస్కర్ సోదరులు మాకిరెడ్డి భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెహర్ నగర్లోని జ్యోతిబా పూలే విగ్రహం వద్ద నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలు కొనసాగించాలి, ఆయన ఆశయాలు వర్ధిల్లాలి, ఆయన ఆశయాలు అందరికీ ఆయన ఆశించిన ఫలితాలన్నీ కూడా అందరికీ అందాలి. అంటే ముఖ్యంగా మనం కులగణన మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కులగణన జరిపి తీరాలి. అందుకు మనము ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉండాలి. ప్రతి బీసీ పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఈ వేదిక ద్వారా నేను మన బీసీ సోదరులందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల రమేష్ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కొండబాబు ఆదేశాల మేరకు బీసీ సంఘ ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, యోజన బృందాలు పాల్గొని పూలే సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తుమ్మల రమేష్, బీసీ సంఘం నాయకులు పప్పు దుర్గా రమేష్లు మాట్లాడుతూ సమాజంలో అణిచివేత, అసమానత్వం, అజ్ఞానం ఎదుర్కొంటున్న వర్గాల కోసం జీవితాంతం పోరాడిన తొలి సంఘ సంస్కర్తగా పూలే కృషిని ప్రస్తావించారు. అణగారిన వర్గాల అభివృద్ధి, కుల వివక్ష నిర్మూలన, మహిళల శిక్షణ, ఉపాధి అవకాశాల విస్తరణ, సామాజిక న్యాయం కోసం ప్రజా ఉద్యమాల బలోపేతం వంటి అంశాల్లో పూలే సిద్ధాంతాలను కార్యరూపంలో పెట్టేందుకు కృషి చేస్తామని సభలో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం చివరగా పూలే విగ్రహం వద్ద నినాదాలు చేస్తూ ఆయన ఆశయ సాధన పట్ల తమ కట్టుబాటును ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక 36వ డివిజన్ ఇన్ఛార్జ్ నల్లూరి శ్రీనివాస్ చౌదరి, హెచ్ఎంఎస్ నాయకులు మన్నెం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సమాజంలో సమానత రావాలి, అసమానతలు పోవాలనే మొట్టమొదట మరి కంకణం కట్టుకున్నటువంటి మరి మొట్టమొదట సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే. మరి వారు మహిళల అభ్యున్నతి కోసం మరి మహిళలలో మరి ఆనాడు విద్య లేకపోతే మొట్టమొదట తన భార్యనే మరి చదివించి ఒక టీచర్గా తీర్చిదిద్ది సమాజంలో మహిళలు కూడా పురుషులతో సమానంగా ఉండాలనే మరి సంకల్పించినటువంటి వ్యక్తి. మరి అలాంటి మహోన్నత వ్యక్తి మరి మన నుండి దూరమై 135 సంవత్సరాలు అవుతూ ఉంది. మరి వారి ఆశయాలకు మరి అనుగుణంగా మరి ప్రతి ఒక్కరు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పనిచేయాలని, అదేవిధంగా ఆయన ఆశయాలకు అనుగుణంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి ఈ దేశ రాజ్యాంగాన్ని మరి రచించడం మరి జరిగిందని తెలియజేస్తూ ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ ఆధ్వర్యంలో ఈ వర్ధంతి నివాళుల కార్యక్రమాన్ని జరిపించుకోవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిలోనే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా నంబర్ 1 స్థానంలో ఉంటుందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురంలో నిర్వహించిన మెగా దంతవైద్య శిబిరాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రభుత్వ సహకారంతో జిఎస్ఎల్, నియో సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాదంత ఆరోగ్య భద్రత కోసం పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న కళ్యాణ మండపంలో మెగా దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాన్ని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు. శిబిరంలో అత్యాధునిక పరికరాలతో ప్రజలకు చేస్తున్న చికిత్సను ఎంపీ ఉదయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిఎస్ఎల్ మెడికల్ కళాశాల ఎండి జి సందీప్ను, నియో సీఈఓ రోహిత్, డాక్టర్ బుర్రా దివ్యను ఎంపీ ఉదయ్ సత్కరించారు. అలాగే వారు కూడా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ను సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బుర్రా దివ్య, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. భాస్కర్ గారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నియో ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి నేను డాక్టర్ దివ్య, అలాగే రోహిత్ అండ్ షీ ఫౌండేషన్ తరఫు నుంచి అనిమిష, అలాగే గవర్నమెంట్ P4 ఇనిషియేటివ్లో భాగంగా ఈ యొక్క దంత సర్వేని చాలా ఘనంగా నిర్వర్తించినందుకు అందరి డాక్టర్స్కి, ముఖ్యంగా కలెక్టర్ షణ్మోహన్ గారికి, అలాగే పడా అథారిటీ చైత్ర గారికి, అలాగే మొత్తం గవర్నమెంట్ సిబ్బందికి, పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ శిబిరం అవ్వచ్చు, ఫస్ట్ సెప్టెంబర్ 2న దీనికి ఫస్ట్ ఓపెనింగ్ వచ్చిన ఎంపీ శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారుకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆయనే ముందుండి ఇది మోటివేట్ చేయడం జరిగింది. సో ఈ ఫేజ్ 1లో సుమారుగా ప్రతి గ్రామంలో ప్రతి గుమ్మానికి కూడా మేము వెళ్ళి 25,000 మందిని సర్వే చేయడం జరిగింది.
చికిత్సల్ని ఈ 28, 29, 30 ఈ 3 రోజుల్లో కూడా మనం ఈ యొక్క క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్య అంశాలు ఏంటంటే డెంచర్ కిట్స్, అంటే పళ్ళు పెట్టడం, పళ్ళు లేని వాళ్ళకి 32 పళ్ళు లేని వాళ్ళకి కొత్తగా పళ్ళు పెట్టడం అనేది ఖర్చు సుమారుగా 40 నుంచి 50 వేలు అవుతుంది. అలాంటిది సుమారుగా 300 మందికి పైగా ఈ యొక్క డెంచర్ కిట్స్ వాళ్ళకి పెట్టి వాళ్ళ చిరునవ్వుని వాళ్ళకి తిరిగి తెచ్చి వాళ్ళు చక్కగా భోజనం చేసే అవకాశం, అలాగే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, అలాగే స్కేలింగ్స్, అలాగే పిల్లలకి ఫ్లోరైడ్ స్కేనింగ్స్, ఇలాంటి ఎన్నో ఏవైతే అవసరమో మొబైల్ వ్యాన్స్తో సహా పెట్టి ఈ 3 రోజుల్లో కూడా ఘనంగా మేము నిర్వర్తిస్తున్నాం. అంటే రాష్ట్రంలోని కని విని ఎరగని రీతిలో 25,000 మందికి ఉచిత డెంటల్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్క్రీనింగ్ చేసి కన్సల్ట్ చేసి ప్రాబ్లమ్స్ చెప్పి క్లీనింగ్ కానివ్వండి, లేకపోతే రూట్ కెనాల్ కానివ్వండి, లేకపోతే పళ్ళ సెట్లు కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి, పెట్టడం కానివ్వండి. ఒక పన్ను పెట్టించుకోవాలంటే సుమారు 40,000 రూపాయలు అవుతుంది. క్లీన్ చేయించుకోవాలంటే 6,000 రూపాయలు అవుతుంది బయట. రూట్ కెనాల్ చేయించుకోవాలంటే 15,000 రూపాయలు అవుతుంది బయట. ఇవన్నింటినీ కూడా టోటలీ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా అందజేయబడింది. ఇలాంటి ఒక ప్రోగ్రాము కనీ విని ఎరగని రీతిలో ఇది. అలాగే P4ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం P4 అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ కలిస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు ఆ రోజు ఇతర మా 100 మంది కామెడీ చేశారు. బట్ దాని రిజల్ట్ ఏంటి అనేది ఆన్ గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చేసరికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తీసుకున్న ఈ యొక్క డ్రైవ్లో ఎంతమంది 25,000 మందికి ఉచితంగా కొన్ని లక్షల రూపాయల వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారంటే ఇది సాధారణ విషయం కాదు. ఇది నా చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసి అలాగే డ్రైవ్ని అంతా కొనసాగించి మానిటరింగ్ చేసిన కలెక్టర్ గారికి అండ్ పోలీస్ యంత్రాంగానికి అలాగే ఇక్కడికి వచ్చేసిన ఎంపీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఎంటైర్ సపోర్ట్లో ఇక్కడ ఈరోజు స్క్రీనింగ్ అయిపోయింది అంటాం కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని స్క్రీనింగ్ తీసుకురమ్మని, అలాగే ఈరోజు రేపు ఎల్లుండి లోపల వాళ్ళకి సేమ్ ట్రీట్మెంట్ ఈరోజే కన్సల్ట్ చేసి ఈరోజే రెక్టిఫై చేసి ఈరోజే ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఉచితంగా అందిస్తున్నాం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కనీ విని ఎరిగిన రీతిలో పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో సేవా కార్యక్రమం కూడా అలాగే జరుగుతుంది. సేవా కార్యక్రమంలో కూడా పిఠాపురం నియోజకవర్గం నెంబర్ 1 ఉందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి మాత్రమే. సో ఈరోజు వచ్చేసిన మొత్తం అందరికీ కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. ఎవరైనా ఉన్నవాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే తీసుకురమ్మని. మేడం దివ్య గారు చెప్పారు, పిఠాపురం నియోజకవర్గంలో వంటి నొప్పి కాకుండా ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ఉండేలాగా, ఏ నొప్పి బాధ లేకుండా, ₹1 ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరు చిరునవ్వుతో ఉండేలాగా అభివృద్ధిని చూస్తున్నారు. అలాగే సేవలను కూడా అందించే విధంగా పిఠాపురం నియోజకవర్గం ముందుకెళ్తుంది. ఈ 3 రోజులు కూడా అందరినీ వినియోగించుకోవాల్సిందిగా, చుట్టుపక్కల ప్రాంతాలను అందరినీ వినియోగించుకోవాల్సిందిగా, అలాగే మై సిన్సియర్ థ్యాంక్స్ టు సందీప్ గారు అండ్ దివ్య గారు, రవి గారు అండ్ కృష్ణరాజు గారు for this entire support and driven, and I thank all the doctors and the supporting staff who did entire drive successfully. అండ్ త్వరలోనే దీన్ని 3 రోజులు పూర్తి అయిపోయిన తర్వాత సార్ వచ్చినప్పుడు కూడా దీన్ని రిపోర్ట్ అందితే కూడా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ధన్యవాదాలు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ 21వ బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ అధ్యక్షతన వహించగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యవతి ముఖ్య అతిథిగాను, ఎంవీఐ హరినాథ్ రెడ్డి విశిష్ట అతిథిగాను, జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యవతి మాట్లాడుతూ తమ ద్వారా శిక్షణ పొందిన వారు జీవితాల్లో స్థిరపడటానికి డ్రైవింగ్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎంవీఐ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందిన వారంతా భవిష్యత్తులో మంచి కంపెనీలలో ఉద్యోగం పొందాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇక్కడ శిక్షణ పొందిన వారంతా మరొకరిని జాయిన్ చేయాలన్నారు. డిసెంబర్ 9వ తేదీన 22వ బ్యాచ్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్ట్రక్టర్ హరినాథ్ రెడ్డి, బ్రేక్ ఇన్స్పెక్టర్ గౌరీ శంకర్, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ కేడిఎం రాజు, డ్రైవింగ్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. తయారు చేయాలంటే దానికి యూనివర్సిటీలు, కాలేజీలు ఏం లేవు. ఉన్నాయా? డాక్టర్లకి, ఇంజనీర్లకి, లాయర్లకు ఉన్నాయి కానీ డ్రైవర్లకి యూనివర్సిటీలు లేవు. అట్లాగా అంచేత మాలాంటి సంస్థలు ట్రైనింగ్ కాలేజీలు పెట్టి ఏర్పాటు చేస్తుంది. ప్రైవేట్ డ్రైవింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. మా దగ్గర అట్లా కాకుండా మేము థియరీ చెప్పి ప్రాక్టికల్గా మీకు పూర్తిగా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత కానీ మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. సో మీరు అందరూ కూడా మా ట్రైనింగ్ ద్వారా తృప్తి పొందారనుకుంటున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి,
ఏరోప్లేన్ పైలట్ ఎలా ఇంపార్టెంటో బస్సు కూడా డ్రైవర్ అనేవాడు పైలట్ లాగా. ఆ బస్సులో ఉన్నటువంటి అందరినీ క్షేమంగా, బస్సు కావచ్చు లేదంటే లారీ ట్రక్ కావచ్చు, వారిని క్షేమంగా గమ్యస్థానాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత వీళ్ళది. ఒకసారి చెప్పారు సోషల్ రెస్పాన్సిబిలిటీ. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? వారిని గమ్యస్థానానికి క్షేమంగా చేర్చడం. అదేవిధంగా మన వల్ల అదర్ రోడ్ యూజర్స్కి నష్టం జరగకూడదు. అంటే నడిచి వెళ్ళేవాడు కానీ, స్కూటర్ మీద వెళ్ళేవాడు కానీ, బైక్ మీద వెళ్ళేవాడు, కార్ మీద వెళ్ళేవాడికి మన వల్ల హాని జరగకూడదు. బస్సులో ఉన్నవాళ్ళే కాదు, అదర్ రోడ్ యూజర్స్. సో వీటిని మనం పాటించాలా. అది మీరు చేస్తే మీ యొక్క దాన్ని మీరు సాధించినట్టు. అదేవిధంగా మనకి స్టార్టింగ్లోనే డ్రైవర్కి ఉండాల్సిన మంచి లక్షణాల గురించి చర్చించుకున్నాం. అన్నిటికంటే డ్రైవర్కి ఓపిక ఎక్కువ ఉండాలి, పేషెన్స్. స్టీరింగ్ మీద ఉన్న వ్యక్తికి ఎటువంటి కోపం, ప్రశాంతంగా ఉండి దృష్టి డ్రైవింగ్ మీద ఉంటే మనం గమ్యస్థానానికి క్షేమంగా చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే సార్ చెప్పారు ముందు, టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు వచ్చేవన్నీ BS6. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏదో ఆటో నడుపుకొని వెళ్తారని అంటున్నారు. ఆ గ్రామంలో ఎవరికైనా ఏదైనా బాంబు కరిస్తే ఇమ్మీడియట్గా 108 రాదు, ఈ ఆటోలోనే తీసుకెళ్తారు. అంత కీ రోల్ మనం నిర్వర్తిస్తూ ఉంటాం డ్రైవర్గా. అయితే ఈ ట్రైనింగ్ ఇచ్చాక 30 రోజులే ఇచ్చారని చెప్పారు. 30 రోజుల ట్రైనింగ్తో డ్రైవర్ పని వదిలిపోదు. నిరంతరం మీరు బండి తీసి మళ్ళీ మీరు బండి డిపోలో పెట్టే వరకు మీ బాధ్యత తీరిపోదు, మీ ట్రైనింగ్ ఆగిపోదు. ప్రతి క్షణం, ప్రతి మూమెంట్ మనం నేర్చుకుంటూనే ఉండాలి. లేకపోతే డ్రైవర్ ఉద్యోగం అంత కేక్ వాక్ ఏం కాదు, అంత ఈజీ ఏం కాదు. లైసెన్స్ చాలా నిరాశ చెందేసాం. కానీ దేవుని కృప, దేవుని దయ, 10 మంది సెలెక్ట్ అయ్యండి. 10 మందిలో 5 ఈ బ్యాచ్లో ఉన్నాం, 5 నెక్స్ట్ బ్యాచ్లో రావడానికి సిద్ధంగా ఉన్నారు. డబ్బులు కట్టలేని మా పరిస్థితి, వెనకబడిన మా ఉద్యోగం మేము. నేను అలాంటి మాకు ఇలాంటి డబ్బులు కట్టి ట్రైనింగ్ అయ్యి వాళ్ళతో సమయం మాకు కలగజేసి మాకు ఈ ట్రైనింగ్ రావడానికి సహకరించిన మేడం గారికి ఎలా చెప్పాలో తెలియట్లేదు మేడం. 2020లో స్టార్ట్ అయ్యింది ఈ క్లాస్. మా అమ్మగారి డిగ్రీలో చేస్తారు మేడం. 25 ఇంగ్లీష్ నుంచి. కాకినాడలో 2 రోజుల పాటు నిర్వహించిన భాష్యం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. రామేశ్వరం గ్రామంలో గల క్రికెట్ ఫీల్డ్లో జరిగిన భాష్యం ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో కాకినాడ జిల్లాలో గల 11 బ్రాంచీలు శాంతినగర్, విద్యుత్ నగర్, శశికాంత్ నగర్, తుని, పిఠాపురం, ఇలీశ్వరం, జగ్గంపేట, కత్తిపూడి, రాయవరం, రామచంద్రపురం టీంలు పాల్గొన్నాయి. భాష్యం ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సీనియర్స్ విభాగంలో రామచంద్రపురం, కత్తిపూడి జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కత్తిపూడి జట్టు విజయం సాధించి కత్తిపూడి జట్టు విన్నర్స్ ట్రోఫీని కైవసం చేసుకోగా రామచంద్రపురం జట్టు రన్నర్స్ ట్రోఫీని గెలుచుకుంది. జూనియర్స్ విభాగంలో విద్యుత్ నగర్, శశికాంత్ నగర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో విద్యుత్ నగర్ విజయం సాధించి విన్నర్స్ ట్రోఫీని కైవసం చేసుకోగా శశికాంత్ నగర్ జట్టు రన్నర్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ముఖ్య అతిథి ఈస్ట్ 1 జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజు విజేతలకు ట్రోఫీలు, ఇండివిడ్యువల్ షీల్డ్స్, మెడల్స్ బహుకరించారు. ఈ సందర్భంగా గోవిందరాజు మాట్లాడుతూ భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ఆలోచనల మేరకు 2 రోజులు క్రికెట్ మ్యాచ్లు విజయవంతంగా జరిగాయన్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన ప్రిన్సిపల్స్, పీఈటీలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, ఎండి భాష్యం సాకేతరాం విజేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పీఈటీలు పాల్గొన్నారు. కాకినాడ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్, జ్యుడిషియల్ స్టాఫ్ అధికారుల మధ్య కపుల్ సర్వీస్ క్రికెట్ టోర్నమెంట్ ను జిల్లా జడ్జ్ ఆనంది ప్రారంభించారు. ఈ మ్యాచ్ ను బార్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం, కార్యదర్శి చెక్కపల్లి చంటి, స్పోర్ట్స్ సెక్రటరీ జోకా విజయ్ కుమార్ మరియు ఇతర ఎగ్జిక్యూటివ్ కమిటీ దగ్గర ఉండి సజావుగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్వహించారు. తదనంతరం మహిళా న్యాయవాదుల మధ్య ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతూ తదనంతరం వైఎస్ఆర్ సునీల్ కాంత్ టీంల మధ్య
మ్యాచ్ జరగ్గా అందులో సునీల్ కాంత్ టీం పై వైఎస్ఆర్ టీం విజయం సాధించింది. మధ్యాహ్నం మురళి, ఆర్వి సుబ్రహ్మణ్యం టీంల మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్వి సుబ్రహ్మణ్యం టీంపై శ్రీమోహన్ మురళి టీం విజయం సాధించింది. మొదటిగా జరిగిన వైఎస్ఎం సునీల్ కాంత్ టీంల మధ్య జరిగిన మ్యాచ్లో 112 రన్స్ చేయగా దాన్ని వైఎస్ఎం టీం ఛేదించి విజయం సాధించారు. అలాగే మధ్యాహ్నం జరిగిన జి మోహన్ మురళి, ఆర్వి సుబ్రహ్మణ్యం టీంల మధ్య జరిగిన మ్యాచ్లో మోహన్ మురళి టీం 129 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్కి దిగిన ఆర్వి సుబ్రహ్మణ్యం టీం 85 పరుగులకే ఆల్అవుట్ అయ్యారు. ఈ మ్యాచ్లో వాంసిటీ మణికంఠ 59 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. విజయ్ నాయుడు 38 పరుగులు చేశారు. మిగిలిన మ్యాచ్లు రేపు ఉదయం 7 గంటల నుండి ప్రారంభమవుతాయి. ప్రప్రథమంగా ఫస్ట్ టైం అడ్వకేట్స్ ఇంక్లూడింగ్ లేడీ అడ్వకేట్స్ అండ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ తోటి క్రికెట్ టోర్నమెంట్ పెట్టాం. ఇటువంటి ఇంత కాంబినేషన్ కూడా ఈరోజు ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు ఏ బారు శ్రేణి జరగలేదు. ప్రప్రథమంగా కాకినాడలో మొదలుపెట్టాం. దానికి ప్రతి ఒక్కళ్ళు పేరున చాలా కోఆపరేట్ చేశారు. ముఖ్యంగా మీ ప్రెస్ వారు కూడా చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా మా బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Is really, I feel, a great way to replenish your energies. I wish the members of the bar have a great day today, and it is an occasion allowing you to unleash your energies, share happy moments, support and cheer for your colleagues who are into the game. And I wish you to have a very blast today, and all the best to the players, and my special regards to the girls team, and I wish the girls to take spirit from the recent India's World Cup women's team, and you make a mark. All the ఆపదలో ఉన్న నిరుపేదలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ పీఠాపురం 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో ఉన్న కొణిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను లబ్ధిదారులకు తుమ్మల రామస్వామి, పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓదూరి నాగేశ్వరరావు, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, రెడ్డిం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, బొజ్జ రాంప్రసాద్, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికైతే ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు కొంతమందికి చెక్లు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా చాలా సంతోషం అనుభవించారు. మేము కష్టాల్లో ఉన్నప్పుడు మా ఇంట్లో సభ్యులు వచ్చి ఈ అప్లికేషన్ పెట్టాం. పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వచ్చి ఈరోజు మేము అందరం కూడా బాగుపడి హాస్పిటల్ నుంచి వచ్చి మళ్ళీ స్వయంగా మా చేతుల మీద మేము చెక్కులు అందుకున్నాం. దానికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చల్లగా ఉండాలి, ఇలాంటి నాయకుడే మళ్ళీ మా పిఠాపురం నియోజకవర్గానికి కావాలి, ఏది అడిగినా కాదనకుండా పనులు పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పిఠాపురం ప్రజల పట్ల కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ప్రేమ అటువంటిదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే అనేక మంది చేబ్రోలు పవన్ కళ్యాణ్ గారి నివాస స్థలం ఏదైతే ఉందో అక్కడికి అనేక మంది వివిధ రకాల పనుల మీద అర్జీలు పెట్టుకోవటం జరుగుతూ ఉంది. అందరికీ కూడా ఒక రోజు లేట్ అయినా వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో విధంగా పని పూర్తి చేసి పంపిస్తాం జరుగుతూ ఉంది. దీనికోసమే ఈరోజు వారు మమ్మల్ని అందరినీ కూడా 5 మ్యాన్ కమిటీగా నియమించడం జరిగింది. అందరి ప్రజల యొక్క బాగోగులు చూడటానికి మమ్మల్ని నియమించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్,
ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. మాల మాదిగలపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు సినీ డైరెక్టర్ గీత కృష్ణ యూట్యూబ్ ఛానల్ యాంకర్ పై SC/ST అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గోపికృష్ణ దిష్టిబొమ్మను నాయకులు దగ్ధం చేశారు. జగన్నాథపురం ఘాటీ సెంటర్ నందు దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక సభ్యులు ముగ్గుపేట, బాపూజీ నగర్, కుంతిదేవిపేట, గోలీలపేట, వలందపేట దళిత నాయకుల ఆధ్వర్యంలో తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ద్వారా మాల మాదిగలపై అనుచిత వ్యాఖ్యానం చేసిన సినీ డైరెక్టర్ గీతా కృష్ణపై SC/ST అట్రాసిటీ చట్టం ప్రకారం శిక్షించాలని, ఆ విధంగానే అతను మాల మాదిగల గురించి తప్పుడుగా మాట్లాడుతున్నప్పుడు అడ్డుకోకుండా అతనిని ప్రోత్సహించిన యాంకర్ పైన సదరు చట్టం ఉపయోగించి శిక్షించాలని కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుడు విన్నవించుకున్నారు. ఘాటీ సెంటర్ కు వచ్చి గీతకృష్ణ దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక సభ్యులు, పేటల దళిత నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భద్రం మాస్టర్, పలివెల నవీన్, షేక్ హుస్సేన్, సలగాల విజయ్ కుమార్, సిద్ధాంతపు రాజు, నందిని వీరబాబు, ఊబా శ్రీను, సాపే సుధాకర్ పాల్గొన్నారు. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతని మీద SST కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఖబర్దార్ గీతా కృష్ణ, నీ ఎంత చూసేంత వరకు కూడా మాలా మాదిరి ఎస్సీలో ఉన్న 59 కులాలు కూడా నిద్రపోకుండా నేను అరెస్ట్ చేసేంత వరకు కూడా మేము నిద్రపోవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దిష్టిబొమ్మను తగలబెట్టడానికి దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక సభ్యులందరూ సిద్ధంగా ఉన్నాం. అతనిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలనే ఆలోచనతో మేము పోలీస్ స్టేషన్ కి కాలినడకన వెళుతున్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి గీతా కృష్ణపై FIR నోట్ చేసి అతను అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలి, మా మనోభావాలకి ధైర్యం కల్పించాలని మనవి చేసుకుంటున్నాం. సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సిపిఐ ముందుంటుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. కాకినాడ GGH వద్ద జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా మధుతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోకుల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, ఏ భవానీ తదితర బృందం పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మధు మాట్లాడుతూ జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కన్నా ముందే మహాత్మునిగా మన్నళ్లు అందుకున్న గొప్ప సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే అని ఆయన అన్నారు. పూలే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అణిచివేతకు గురవుతున్న ప్రజల తరపున జీవితాంతం పోరాటం చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో AIYF జిల్లా నాయకులు నాని, మహిళా సమైక్య నాయకురాలు గంగా, రైతు సంఘం నాయకులు నక్కా శ్రీనివాసరావు, సత్రబోయిన రామారావు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ మేము ఒకటే కోరుతున్నాం, ఆయనకు నిజంగా నివాళులు అర్పించాలంటే ఈ పాలకుల విధానం మారాలి. ఎందుకంటే ఆయన కోరిన లక్ష్యాలు రాకపోగా ఈరోజు కులం, మతం మరింత తీవ్రంగా ఎక్కువైపోయింది. అంతేకాకుండా ఈరోజు బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే జనగణనలో కులగణన జరగాలి. ఇప్పటి వరకు దేశంలో అన్ని వర్గాల వారు వాళ్ళ ఓటు శాతం ఉంది, కానీ బీసీలకు మాత్రం ఇంతమంది లెక్కలేదు. అందుకని దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన జరిగితేనే వాళ్ళ జనాభా లెక్క తేల్తారు. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం 2 పార్లమెంట్ శాసన మండలి ఎన్నికల్లో వాళ్ళు బిల్లు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా చేయాలి. రాబోయే రాజమండ్రి, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థ ఎన్నికలు కానీ ఈ జనగణనలో కులగణన జరిగితే అప్పుడు వాళ్ళు రావాల్సిన ఓటా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నిజంగా జ్యోతిరావు పూలేకి నివాళులు అర్పించాలంటే ఈ జనగణనలో కులగణన జరగాలి. వాళ్ళు ఎంతమంది వాళ్ళ ఓటర్ దక్కాలి. అప్పుడే నిజమైన జ్యోతిరావు పూలే వర్ధంతిని సందర్భంగా తెలియజేస్తున్నాం. అక్కడ రామారావుపేటలో వేయించేసిన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో మార్గశిర మాసం పురస్కరించుకొని అష్టమి పర్వదినం రోజున అన్నపూర్ణాదేవికి ఆలయ కమిటీ సభ్యులు గాజుల అలంకరణ చేశారు. అష్టమి పర్వదినం పురస్కరించుకుని శ్రీ అన్నపూర్ణాదేవిని ఆలయ కమిటీ సభ్యులు గాజుల అలంకరణ చేశారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు రాంబాబు శర్మ, ఆలయ చైర్మన్ లక్కోజీ లావణ్య, కమిటీ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు శ్రీ అన్నపూర్ణ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ లక్కోజీ లావణ్య మాట్లాడుతూ నూతన ఆలయ కమిటీ సభ్యులు కార్తీక మాసం అనంతరం శ్రీ అన్నపూర్ణ అమ్మవారిని గాజుల అలంకరణ చేయనున్నట్లు చెప్పారు. ఆలయ ధర్మకర్త దేవి మాట్లాడుతూ అమ్మవారి గాజుల అలంకరణ ఉపయోగించిన గాజులను శనివారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటలకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు కొండపల్లి దేవి, గునుపూడి శైలజ, కాలేపు నాగమల్లేశ్వరరావు, కొండపల్లి ఉమాశంకర్, సామంతుల నాగేంద్ర ప్రసాద్, చిప్పాడు సునీత, సాపిరెడ్డి భాస్కర్రావు, అరిపిరాల శ్రీనివాస్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గాజుల అలంకరణతో చాలా ఆనందంగా, అందంగా ఉన్నది. ఇలాంటి అవకాశం మన అమ్మవారు ప్రతి సంవత్సరం ఇవ్వాలని ఆ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవిని వేడుకుంటున్నాను. ఈ తయారీలో చాలా మంది భక్తులు, కమిటీ వారు
మన పూజారులు రాంబాబు వాళ్ళ టీము చాలా బాగా సహకరించారు. అందరూ భక్తుల దగ్గర నుంచి ఈ మన ధర్మకర్తల మండలి ఈవో గారి సహకారం, మళ్ళీ పంతులు గారి సహకారం, పంతులు మన రాంబాబు గారు, కామేషు, పెద్ద శర్మ గారు, వీళ్ళందరి సహకారంతో చాలా బాగా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా నేను అమ్మవారిని కోరుకుంటున్నాను ఇలా చేయించుకోవాలి. ఈ గాజులన్నీ కూడా సాయంత్రం మొత్తం అన్ని కూడా అమ్మవారి అలంకరణ తీసిన తర్వాత శనివారం సాయంత్రం 6 గంటల నుంచి భక్తులకు వితరణ జరుగుతుంది. భక్తులు ఎవరైతే ఈ ద్రవ్యాలు ఇచ్చి వాళ్ళు ఈ సేవలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా రేపు గాజులు తీసుకోవడానికి తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాం. సాయంత్రం 6 గంటలకి 8 స్టార్ట్ అవుతుంది, 8 గంటల వరకు ఉంటుంది. కాకినాడ జిల్లా ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు మంచి స్పందన లభిస్తోంది. శుక్రవారం ఆయన కార్యాలయంలో 32వ వారం ప్రజా దర్బార్ నిర్వహించారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో 32వ వారం ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజా దర్బార్ కు హాజరై తమ అర్జీలను సమర్పించారు. ఫీజు రియంబర్స్మెంట్, సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తులు, ఇంటి స్థలం, రేషన్ కార్డు, దివ్యాంగులు, వితంతువు మరియు వృద్ధాప్య పింఛన్ల వంటి అంశాలపై మొత్తం 28 అర్జీలు అందాయి. వాటిలో 9 అర్జీలను సంబంధిత అధికారులతో వెంటనే సంప్రదించి పరిష్కరించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, నాయకులు న్యూటన్ ఆనంద్ మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం పెంచే విధంగా ప్రజా దర్బార్ను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, గత 31 వారాల్లో అనేక సమస్యలకు పరిష్కారాలు చూపించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జున్నూరు బాబ్జీ, చింతపల్లి అర్జున్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, హరి, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, కొండబాబు, ఐటీడీపీ నాయకులు పాలిక సతీష్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి కార్యాలయం వద్ద ఈరోజు 32వ గ్రీవెన్స్ నిర్వహించబడుతుంది. ఈ గ్రీవెన్స్కి వచ్చిన అర్జీదారులందరికీ కూడా సానా సతీష్ బాబు గారి కార్యాలయం నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు గ్రీవెన్స్కి దగ్గర రమ్మరమి ఒక 20 గ్రీవెన్స్లు వచ్చాయి. ఆ గ్రీవెన్స్లో చాలా వరకు పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు సానా సతీష్ బాబు ఏ రీతిలో అయితే ప్రజలకి సహకారాలు అందిస్తున్నారో అదే రీతిలో అందరూ కూడా వచ్చి మా ఈ సహకారాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా కోరి మరి ప్రార్థిస్తున్నాం. ఈ గ్రీవెన్స్కి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఏదో రీతిలో మేము సమస్యను పరిష్కరించే రీతిలో మేము ఆలోచన చేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వృద్ధాశ్రమాలు లేని సమాజం ఉండాలన్నదే తన ఆశయమని, దీని ద్వారా కుటుంబ వ్యవస్థ పదిలంగా ఉండే అవకాశం ఉంటుందని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధికారిక పర్యటనలో భాగంగా శుక్రవారం క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పర్మనెంట్ ప్రాజెక్టులను క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో ఆయా ప్రాజెక్టుల చైర్మన్లు రోటరీ గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తికి చూపించి వాటి సేవా కార్యక్రమాలను వివరించారు. తొలుత అచ్చంపేట గ్రామంలో నిర్వహిస్తున్న రక్షిత మంచినీటి ప్రాజెక్టును చైర్మన్ చెలికాని సూర్యారావు ఆధ్వర్యంలో గ్రామస్తులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి స్వాగతం పలికి గత దశాబ్ద కాలంగా రక్షిత మంచినీటి సరఫరా విషయంలో అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. చెలికాని సూర్యారావు మాట్లాడుతూ ఆనాడు ఈ ప్రాంతంలో తొలిసారిగా రక్షిత నీటి ప్రాజెక్టును ప్రారంభించిన ఘనత రోటరీ గోల్డెన్ జూబ్లీకే దక్కుతుందని, దీని ద్వారా అదే తక్కువ ధరకే రక్షిత మంచినీటి ప్రజలకు సరఫరా చేస్తూ ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గుర్తు చేశారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఈ ప్రాజెక్టును విజయవంతంగా గ్రామ ప్రజల సహకారంతో నిర్వహిస్తున్నామని సూర్యారావు వివరించారు. అనంతరం రోటరీ వృద్ధాశ్రమాన్ని సందర్శించినప్పుడు కమిటీ చైర్మన్ డాక్టర్ సతీష్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమ కమిటీ సభ్యులతో పాటు నివాసముంటున్న మహిళలందరూ రోటరీ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి అపూర్వ ఆప్యాయత స్వాగతాన్ని పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిని పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు చేతుల మీదుగా కమిటీ చైర్మన్ డాక్టర్ సతీష్, కోశాధికారి భూపేంద్రలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రోటరీ వృద్ధాశ్రమ వ్యవస్థాపకుల క్లబ్ పూర్వ అధ్యక్షులు డాక్టర్ ఆలూరు విజయలక్ష్మి 80 సంవత్సరాల విజయ యాత్ర అనే అపూర్వ గ్రంథాన్ని డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభ్యులను ఉద్దేశించి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ తల్లిదండ్రులతో కలిసి జీవనం సాగించడమే హైందవ ధర్మానికి ప్రతీక అని, నేడు కొన్ని కారణాల దృష్ట్యా వృద్ధాశ్రమాల్లో వారి పేరెంట్స్ను ఉంచుతున్నారని చెప్పారు. నేటి తరానికి వృద్ధుల యొక్క విలువ, వారి జ్ఞానం, వారి అనుభవం తెలుసుకోవడానికి వీలు లేకుండా పోతుందని కళ్యాణ్ చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు. రోటరీ వృద్ధాశ్రమంలో నివాసం ఉంటున్న మహిళలందరూ గృహ వాతావరణం లాగా మరియు అన్ని సౌకర్యాలు కల్పించడమే కాక వైద్య సేవలను కూడా సకాలంలో అందిస్తూ తమ ఇంటి వ్యక్తులుగా చూసుకుంటున్నారని ఎంతో ఆనందంగా చెప్పడం రోటరీ సభ్యుల్లో ఉన్న అంకిత భావాన్ని వ్యక్తమవుతుందని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ, కార్యదర్శి సానా ప్రవీణ్, కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, అసిస్టెంట్ గవర్నర్ అప్పసాని కృష్ణకుమారి, పీడీజీ డాక్టర్ ఎస్వీఎస్ రావు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ తాళ్లూరి శ్రీనివాసరాజు, డాక్టర్ నాయన, శ్రీరామ్ రావుల, నల్లమిల్లి మాచారెడ్డి, చిరంజీవి రెడ్డి, టేకుమూడి సూర్యనారాయణ, మాజీటి పవన్, లంకా సాయిబాబు, డాక్టర్ మొండి రవికుమార్, నరహర్శెట్టి రవికృష్ణ, సత్య వెంకటరెడ్డి, చందు బాల సత్యపాల్, డాక్టర్ పరశురాం తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి
పరిస్థితి రాకూడదని అనుకోవాలి మనం. బట్ తప్పదు, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళందరూ ఉన్నారు అని నమ్మకంతోనే వాళ్ళు కూడా బతుకుంటారు. సో వాళ్ళందరినీ మీరు బాగా చూసుకుంటున్నారు, అది ఎప్పుడు కూడా తెలుస్తూనే ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళు వృద్ధులు అనుకునే కన్నా వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం మనం తీసుకోవడం మోర్ ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఒక లైబ్రరీ లాంటి వాళ్ళు. ఆ లైబ్రరీని మనం మన జీవితాల్లో ఎలా వాడుకోవాలన్నది అది మన చేతుల్లోనే ఉంది. ఒక సంపద లాంటి వాళ్ళే వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా మనం వాళ్ళు బాగా చూసుకుని మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, మీకు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఒక మీ అదృష్టం. సో సేమ్ టైం వాళ్ళని కంఫర్టబుల్గా ఉంచుతున్నారు, దానికి కూడా వాళ్ళకి చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళంతా కూడా. అండ్ మీరు అందరూ చాలా బాగా చూసుకుంటున్నారని వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పి చాలా సంతోషపడుతున్నారు. ఇక్కడ ఉన్నందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ సొంత ఇంట్లో కన్నా ఇక్కడే బాగుందని చెప్తున్నారు వాళ్ళు. ఆ క్రెడిట్ అంతా మీ టీంకే దక్కుతుంది. సో బట్ సేమ్ టైం ఇటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో అందరికీ విద్య, సామాజిక న్యాయం సాధించాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఉదయం పాత బస్టాండ్ సెంటర్లో పూలే విగ్రహానికి అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతబత్తుల రామేశ్వరరావు, జీజీహెచ్ ఎదురుగొన్న విగ్రహానికి పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామేశ్వరరావు, సత్యరాజులతో పాటు సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ, మాజీ జెడ్పీటీసీ సభ్యులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు తదితరులు మాట్లాడుతూ బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి మహాత్మా పూలే అని కొనియాడారు. కుల వివక్షత, అంటరానితనం పైన పోరాడిన పూలే దేశంలో తొలి సామాజిక విప్లవకారుడు అన్నారు. తన భార్య సావిత్రిబాయికి చదువు నేర్పి తన ద్వారా బాలికల విద్యావ్యాప్తికి విశేషమైన కృషి చేశారన్నారు. 1874లో సత్య శోధక్ సమాజ్ స్థాపించి యువతను అభ్యుదయ మార్గంలో నడిపించారన్నారు. 1882లో హంటర్ కమిషన్కు విద్యా రిజర్వేషన్ల గురించి పూలే వినతిపత్రం సమర్పించారన్నారు. ప్రపంచ మేధావుగా పేరుగాంచిన అంబేద్కర్ పూలేను తన గురువుగా భావించారన్నారు. పూలే స్ఫూర్తితో అందరికీ విద్య, సామాజిక న్యాయం సాధనకై నేటి తరం ఉద్యమం సాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, నగర కన్వీనర్ మలక వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ, కేవీపీఎస్ నాయకులు జి సత్యానందం, ఆశావాకస్ యూనియన్ నాయకురాలు చంద్రమల పద్మ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేకుమూడి ఈశ్వరరావులతో పాటు టి రాణి, డి శారద, వెంకట్రావు, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారు దగ్గరుండి ఆ గ్రామంలోని ఆ చుట్టుపక్కల గ్రామంలో కూడా చాలామంది మహిళలకి విద్య నేర్పించడం జరిగింది. ఆ టైంలో చాలామంది పెత్తందారులు ఎవరు కూడా చదవనీయకూడదని వీళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు. అటువంటి ఇబ్బందులు కూడా లెక్క చేయకుండా ఆవిడ చాలా స్కూల్ని ఏర్పాటు చేసి ఆ స్కూల్లో విద్యాబుద్ధులు నేర్పించి మొట్టమొదటిసారి స్త్రీకి విద్యను నేర్పించిన వ్యక్తి ఎవరున్నారంటే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారిని తెలియజేస్తూ, మరి ఆయన యొక్క అదుపు ఆజ్ఞలనే ఆయన వల్లనే ఇవాళ ప్రతి వారు కూడా బీసీ సామాజిక వర్గాల్లో ఒక స్థాయికి వచ్చాయంటే దాని కారణం జ్యోతిరావు పూలే గారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. దళితుల మీద, శూద్రుల మీద దాడులు చేశారు. ఈరోజు రూపాయలు మార్చుకున్నారు. దళితులకి, శూద్రులకి మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా లోపలేస్తున్నారు. సాక్షాత్తు ఆనంద్ తెలుతుండే ఆయన అంబేద్కర్కి మనవడు, ఆయన 5 ఏళ్ళుగా జైల్లో ఉన్నాడు. ఆయన చేసిన నేరం ఏంటంటే ఆయన ప్రోగ్రెస్ వేగం ఉండడమే ఆయన చేసింది అంతే. శివా భరద్వాజ, ఇప్పుడు ఉమర్ ఖలీద్, వీళ్ళందరూ కూడా లోపలే ఉన్నారు. ఉమర్ ఖలీద్కి కనీసం దిహార్కి ఆయన బెయిల్ ఇచ్చేస్తారేమో అని చెప్పి నేను చాలా ఆశించాను. చాలా నిరుత్సాహం కలిగింది ఆయనకి బెయిల్ రాకపోవడం. తెరసి జ్యోతిబా పూలే ఆ రోజున ఏ కృషి అయితే చేశారో ఆ కృషిని ఈరోజు కొనసాగించడం, ఇంటెన్సిఫై చేయడం ఈ సమాజానికి చాలా అవసరం. ఆ రోజున ఏంటంటే ఏ రకంగా దళితుల్ని ఇబ్బందులు పెట్టారో, హింసకు గురి చేశారో మనం చదువుకున్నాం. ఈరోజు పరిస్థితి ఇంకా తెచ్చిపోతున్నట్టుగా కనబడుతుంది. అందుకని మనం అందరం జ్యోతిబా పూలే వర్ధంతో, జగజ్జీవన్ రామ్ వర్ధంతో ఎవరో ఒకరు ఇలాంటివన్నీ తీసుకుని ఆ పేరుతోటి మనం ఏదైనా కొన్ని ప్రత్యక్ష కార్యాచరణలు కూడా చేయాలని అనుకుంటున్నాను. అతి ప్రధానమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించి 75 సంవత్సరాలు దాటి ఈరోజు చాలా భారతదేశంలో ఆ రాజ్యాంగం ద్వారానే రాజ్యం నడుపుతూ నరేంద్ర మోడీ భారతదేశంలో ఈరోజు ఒక పక్క కుల వివక్షతని,
రెండో పక్క బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఆసరాగా చేసుకుని చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతులు పాటించడమే కాకుండా ప్రజాస్వామిక హక్కులకి కూడా భంగం కలిగే విధంగా నడుస్తుంది. వీటన్నిటినీ ఎదిరించి నిలబడిన వాటన్నిటినీ జైల్లో పెట్టి కనీస ప్రాథమిక హక్కులను కూడా వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోతుంది. ప్రభుత్వం నియమించినటువంటి స్వతంత్ర కమిటీలన్నీ తన గుప్పెట్లో పెట్టుకుని ఎన్నికల వ్యవస్థను కూడా ఇటీవల బీహార్లో ఎంత తూర్పోరబట్టారో మనం చూసాం. రేపు రాబోయే కాలంలో అన్ని రాష్ట్రాల్లోని అదే సరణ అడ్డంగా పెట్టుకుని ప్రజల హక్కుల్ని, ప్రజల ఓటు హక్కును కూడా దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తుంది. దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే జ్యోతిబా పూలే లాంటి ఆశయంగా తీసుకుని కలిసికట్టుగా పోరాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఎవరు ఆ రోజుల్లో ఒక దళితుల స్త్రీలే కాదు, ఏ స్త్రీ కూడా చదవకుండా చేసిన మరి ఈ మనుధనం శాస్త్రాన్ని ఆయన పక్కన పెట్టి అతను ఇతర కులాలు కూడా చదవాలి, లేడీస్ అందరూ చదవాలని భార్యకి చదువు చెప్పి టీచర్ ట్రైనింగ్ ఇచ్చి ఆవిడ చేత స్కూల్కి పంపిస్తుంటే అప్పుడు ఆవిడ మీద నువ్వు స్కూల్కి వెళ్ళడానికి లేదని చాలా మంది అగ్రకుల స్త్రీలు కానీ అగ్రకులాల వాళ్ళు కానీ పేడ నీళ్ళు చల్లడం ఇదంతా చూసి ఆవిడ ఆ పేడ నీళ్ళతో స్కూల్ చెప్పాలని మరి రెండో చీర ఆ బ్యాగ్లో పట్టుకెళ్ళి ఆ చీర ఇప్పేసి ఉచిక్కుని మళ్ళా చీర కట్టుకుని వచ్చేది. ఇంత సేవ చేసిన మరి పెద్దల్ని వాళ్ళ మరవకూడదు, మనం వాళ్ళ సాగాల్ని మనం ఎప్పుడు మనం గుర్తించుకోవాలని మనవి చేస్తూ సెలవు తీసుకుని రిజర్వేషన్లు కల్పించాలని, ఉపాధ్యాయులకి జీతాలు పెంచాలని ఒక ప్రాథమికమైన చర్చని లేవదీసినటువంటి ఒక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే. కార్మికుల కోసం, రైతుల కోసం, కౌలు రైతుల కోసం ఆయన గళాన్ని వినిపించారు. అంతేకాకుండా మహాత్మా జ్యోతిరావు పూలే గొప్పదనం ఒక ముక్కలో చెప్పాలంటే మనందరికీ ప్రపంచ మేధావిగా పేర్కొనబడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలేని గురువుగా భావించారు. యాక్చువల్గా పూలే జీవితాన్ని ఆయనే రాయాలనుకున్నారు. సమయం కుదరకపోవడం వల్ల ధనంజయ్ కీర్ గారు అంబేద్కర్ ఫ్రెండ్ జ్యోతిరావు పూలే జీవితాన్ని రాశారు. కానీ అంబేద్కర్ గారు శూద్రుడు అంటే ఎవరు అనే పుస్తకాన్ని రాసి మహాత్మా జ్యోతిరావు పూలేకి అంకితం ఇచ్చారు. అంత గొప్ప మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఆయన స్ఫూర్తి నేటికి కొనసాగాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో అందరికీ చదువు కావాలి. అందరికీ చదువులో ముఖ్యంగా ఆడపిల్లలకి, మహిళలు చదువుకుంటే ఈ దేశం మరింత ముందుకు సాగడానికి అవకాశం ఉంది. అటువంటి నేపథ్యంలో మహాత్మా జ్యోతిరావు పూలేని స్మరించుకుంటూ అందరికీ చదువు కోసం, సామాజిక న్యాయం కోసం, ఈ దేశం అన్ని రకాలుగా కార్మిక కష్టజీవులు ముందుకు రావడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకు మహాత్మా జ్యోతిరావు పూలేని స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సంఘాలకు ముందుకు కొనసాగుతామని తెలియజేస్తూ తన జీవితం మొత్తం కుల వివక్షను ఛేదిస్తూ బహుజన సమాజ అభ్యున్నతికి అంకితం చేసిన మహోన్నతుడే మహాత్మా జ్యోతిరావు పూలే అని నాయకులు డోకుబూర భద్రం మాస్టర్ పేర్కొన్నారు. జగన్నాథపురం ఘాటీ సెంటర్ నందుగల మహాత్మా జ్యోతిరావు పూలే వారి 130వ వర్ధంతి కార్యక్రమం దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక సభ్యుల ఆధ్వర్యంలో డోకబూర భద్రం మాస్టర్ అధ్యక్షతన జరిగింది. ముందుగా జ్యోతిరావు పూలే వారి విగ్రహానికి పూలమాలలు వేసి తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ మాన్యశ్రీ, కాన్సీరామ్ గార్ల విగ్రహాలకు దండలు వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవిత కాలంలో ఉన్నత వర్గ సమాజాన్ని నుంచి అనేక విధాలైనటువంటి కుల వివక్షను ఎదుర్కొనటం వలన ఆయన బహుజనుల కొరకు తన జీవిత కాలాన్ని వెచ్చించి తన సతీమణైన సావిత్రిబాయి పూలేని విద్య నేర్పించి ఆమె దళిత బహుజన వర్గాల స్త్రీలకు చదువుకునే అవకాశాలు కల్పించిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ హుస్సేన్, సాపే సుధాకర్, సిద్ధాంతపు రాజు, ఊబా శ్రీను, నందిక వీరబాబు, ముగ్గుపేట పెద్దలు కొమ్ముకూరి నాగేశ్వరరావు, గెడ్డం రవి, తాతపూడి అప్పారావు, ఏడిద లాజరు, పెద్దపూడి స్వామి, కోరమిల్లి శేషు, బహుజన్ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్ ప్రసాద్, మధు, మెడికల్ షాప్ ఓనర్స్ మరియు ముగ్గుపేట కొమ్ముకూరి సాయి కుమార్, తత్తర్మూడి చిన్న, నరకుర్తి దాసు, తత్తర్మూడి ఎల్లిషా, గంపల సురేంద్ర, రాజేష్, సుధాకర్, పైడిమల రాంబాబు, అప్పలరాజు, అరుగుల పోలయ్య, కుంతిదేవి పేట పెద్దలు పి సుధాకర్, అర్జునరావు, గోలీలపేట పూల భాస్కర్రావు, దిలీప్ తుమ్మలపల్లి, చిన్ని తుమ్మలపల్లి, సంతోష్ మిర్యాల, వీరబాబు, రాజు, వలందపేట, పలివెల నవీన్, బొడ్డుపాటి ప్రసాద్, బాపూజీనగర్, పలివెల రమణ, దుర్గా, పెంటా శివ, తాతారావు, పలివెల అనిల్, రేచలపేట, నరకుర్తి ఫకీర్, డోకబూర రాజు, బ్యాంక్పేట, నురుకుర్తి రాజు, ఘాటి సెంటర్, పైడ్రాజు తదితరులు పాల్గొన్నారు. వెలుగు చూపించినటువంటి మహాత్ముడు జ్యోతిరావు పూలే గారి వర్ధంతి కార్యక్రమాన్ని దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక సభ్యుల ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది. ఆ మహోన్నత వ్యక్తి ఆనాడే గాని ఈ కుల వివక్షకు ఎదుర్కోకపోతే మనం ఈ రోజున ఈ విధమైనటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు పొందేవాళ్ళం కాదు. ఆయన్ని గురువుగా భావించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ అణగారిన వర్గాలకి స్వేచ్ఛ స్వతంత్రాలు ప్రసాదించడానికి రాజ్యాంగంలో హక్కులను పొందుపరచడం జరిగింది. ఆ మహోన్నతుల యొక్క ఆశయాలను మేమందరం కూడా పాటిస్తామని
ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చాలా కృషి చేయడం జరిగింది. ఆయన గురువుగా భావించి అంబేద్కర్ మహాశయులు కూడా మరి ఈ యొక్క అస్పృశ్యత గురించి చాలా కృషి చేయడం జరిగింది. అస్పృశ్యత లేకుండా సమాజం అంతా మానవులందరూ ఒక్కటే, అందరూ ఆదం సంతానమే అనేటటువంటి ఉద్దేశంతో వీరందరినీ కూడా మరి అంబేద్కర్ కూడా చేయడం జరిగింది. అంచేత ఆ మహనీయుడికి మనం ఎంత చేసినా రుణం తీర్చుకోలేము. మరి ఈనాడు మరి జాతి వివక్షత లేకుండా సమానత్వం అనేటటువంటిది వచ్చిందంటే మన అంబేద్కర్ మహాశయులు చేసినటువంటి రాజ్యాంగం కూడా చాలా ఉపకరించింది. అంచేత మరి జ్యోతిరావు ఫూలే గారికి నివాళులు అర్పిస్తూ మేము దళిత గిరిజన క్రిస్తవ మైకు తరపున అత్యంత అరుదుగా కనిపించే డెవలప్మెంటల్ డిస్పేసీ ఆఫ్ ద హిప్ ఈ రకమైన తుంటి సమస్యకు మెడికవర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ విభాగ వైద్య బృందం అత్యాధునిక సాంకేతికతతో రోగి పరిస్థితిని వేగంగా విశ్లేషించి సమగ్ర ప్రణాళికతో శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తి జీవనశైలి పునరుద్ధరణకు మార్గం చూపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం కిండ్రా గ్రామానికి చెందిన 45 సంవత్సరాల వయసు గల ఏ సత్యనారాయణ వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోవడంతో తుంటి ఎముకకి గాయం కాగా నడవలేని పరిస్థితిలో మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడకు రావడం జరిగింది. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అరుణ్ కుమార్ ఆ వ్యక్తిని పరీక్షించినప్పుడు సదరు వ్యక్తికి పుట్టుకతోనే డెవలప్మెంటల్ డిస్ప్లేసీ ఆఫ్ ద హిప్ తుంటి భాగంలో సమస్య ఉండటం గమనించారు. అంతేకాకుండా జరిగిన ప్రమాద పరిస్థితిని బట్టి తీవ్రమైన ఈ నొప్పి కలిగి ఉండటం వలన తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. మెడికవర్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగ వైద్యులు డాక్టర్ అరుణ్ కుమార్తో కూడిన వైద్య బృందం డాక్టర్ సుదర్శన్ రెడ్డి, డాక్టర్ మాధవరావుతో పాటు డాక్టర్ కిషోర్ బాబు అనస్థీషియా వైద్యులు, డాక్టర్ అరవింద్ క్రిటికల్ కేర్ వైద్యులు ఈ వ్యక్తికి తుంటి మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించి మరుసటి రోజునే నిలబడేలా చేయడంలో విజయం సాధించారు. తనకు చేసిన ఈ శస్త్రచికిత్స విజయవంతం పట్ల పేషెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం సెంటర్ హెడ్ సుభాకర్ రావు మాట్లాడుతూ ఈ తుంటి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం అవడం మెడికవర్ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య సేవల స్థాయిని మరియు నిపుణులతో కూడిన మల్టీ స్పెషాలిటీ కేర్ సేవల స్థాయిని మరోసారి ప్రతిబింబించిందని తెలిపారు. సో కొంతమంది అయితే ఇంకా వేరే కేసులు కూడా చూసాం. వాళ్ళు ఏంటంటే పోలియో అనుకుని ఒకప్పుడు రోజుల్లో మనకి అంత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే అంత ఇది ఉండేది కాదు. దగ్గరున్న ఆర్ఎంపీ కానీ ఎవరన్నా మనకు తెలిసిన డాక్టర్ కానీ ఎవరన్నా ఏదైనా ఒకటి చెప్తే మనం దాన్ని పట్టేసుకునే వాళ్ళం. మాకు చిన్నప్పటి నుంచి పోలియో ఉంది అని చెప్పి మా దగ్గర ప్రజెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే ప్రాబ్లం, డెవలప్మెంటల్ డిస్ప్లేసీ ఆఫ్ హిప్ అంటే పుట్టుకతోనే బాల్ బయటకు ఉండటం, అంటే కప్పులో ఉండకుండా బయటకు ఉండటం. సో వాళ్ళు పోలియో అని చెప్పి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. పోలియో అనుకుని జీవితకాలం ఉండేవాళ్ళు ఇంకా నడవనే స్టేజ్లో మా దగ్గరకు వచ్చినప్పుడు ఆర్థెటిక్ స్టేజ్లో మా దగ్గరకు వచ్చేవాళ్ళు. సో యాక్చువల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే పుట్టుకతో మనం తెలిస్తే మనం దాన్ని కరెక్ట్ చేస్తే అసలు అప్పుడే కరెక్ట్ అయిపోతాయి. ఇలా లాంగ్ టర్మ్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది. సో ఇలాంటి కేసులో ఏంటంటే స్టేజ్ 1 and 2 నెగ్లెక్ట్ చేయటం, చిన్న కుంటే కదా, ఏదో పోలియో అనుకునో, ఏదో నరాల బలహీనత అనుకునో, ఏదో వీక్నెస్ అనుకునో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. సో పూర్తిగా జాయింట్ అరిగిపోయిన తర్వాత మన దగ్గరకు వస్తారు. సో ఈ స్టేజ్లో హిప్ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు చాలా మంచి ఆప్షన్ అండి. ఎవరికన్నా ఇలా తొంటి నొప్పి దీర్ఘకాలికంగా ఉంది, పట్టించుకోకుండా మొండిగా వెళ్ళిపోతున్నారంటే ఆర్థరైటిక్ స్టేజ్లో వచ్చి హిప్ రీప్లేస్మెంట్ చేయించుకునే కన్నా కొంచెం ఎర్లీగా ప్రజెంట్ అయితే మనం అసలు ఈ స్టేజ్కి రాకుండా కూడా ఆపే అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్టేజ్కి వచ్చినా కానీ మన ఇదేదో కాంప్లికేట్ సర్జరీ అని అందరూ తెలిసిన విషయం అండి. కాకపోతే అంత కాంప్లికేట్ సర్జరీ మన కాకినాడలో మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. వీ హ్యావ్ ఎ టీమ్ హియర్. మా టీంతో మేము సక్సెస్ఫుల్గా ఆల్రెడీ ఇలాంటి కేసులు చాలా చేస్తున్నాం. కాకపోతే జనాల్లో చాలామందికి అవగాహన లేదు. సో అవగాహన కలిగించాలనేదే మా ఉద్దేశం. సో దానికి కావాల్సిన సపోర్టింగ్ అనస్థీషియా టీం కానీ, కార్డియాక్ టీం కానీ, నెఫ్రో టీం కానీ అన్ని టీమ్స్ ఉన్నాయి మనకి, సింగిల్ డాక్టర్ కాకుండా. సో ఇలాంటి కేసులు మేము డీల్ చేయగలం అని మీకు కన్వే చేయడం మా ఉద్దేశం. నా పేరు ఆదిరెడ్డి సత్యనారాయణ, కిండ గ్రామం, రాజవెమ్మి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. చాలా రోజుల నుంచి నొప్పిగా చాలా ఇబ్బంది పడేవాడిని. అయితే మన మెడికల్ హాస్పిటల్లో మన డాక్టర్ గారి కోసం తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఎక్స్రే, ఎంఆర్ఐ తీయించారు. ప్రాబ్లం ఇది ఉందని చెప్పారు, చిన్నప్పటి నుంచే ఉందని చెప్పారు. నాకు తెలియక విషయం మొత్తం చెప్పి సర్జరీ మాత్రం చేయాలి, చాలా ఇంపార్టెంట్, ఈ స్టేజ్లో L4లో ఉంది అని చెప్పారు. అయితే ఎలాగైతే చెప్పారో సో ఏమి పర్వాలేదు, 4 రోజుల్లో నీకు నడిపించే బాధ్యత మామూలు అవుతామని చెప్పారు. సేమ్ ఇలాగా సర్జరీ చేసిన తర్వాత రోజే నొప్పి అనేది ఇలా పోయినట్టు అనిపించింది. కొంచెం నరాలు ఒకటే కొంచెం నొప్పి ఉంది. సార్ ఎలాగైతే చెప్పారో అలాగైతే మాత్రం చాలా బాగుంది. అంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏముందిలే చిన్న సమస్య కదా, లేకపోతే చిన్న నడకలో తేడానే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ వయసు పెరిగే కొద్దీ దానికి రిలేటెడ్ అయినటువంటి కాంప్లికేషన్తో వాళ్ళ డైలీ లైఫ్ కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అలాంటి ప్రజలు కనుక
ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ పేషెంట్కి జరిగినటువంటి మంచిని గుర్తించి సరైనటువంటి సమయంలో కనుక సరైనటువంటి హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే, మెడికవర్ లాంటి హాస్పిటల్కి, మల్టీ స్పెషాలిటీ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్ కనుక రీచ్ అవ్వగలిగితే వాళ్ళ జీవితం అంటే మిగిలిన జీవితం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఈ పేషెంట్ని తీసుకుంటే 40 సంవత్సరాల్లో ఆపరేషన్ చేయించుకున్నాడు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. సో మిగిలిన జీవితం ఏదైతే ఉన్నదో ఇప్పుడు వరకు పడిన ఇబ్బంది లేకుండా ఆ యొక్క నొప్పి బాధ అటువంటి దాని నుంచి విడుదల పొందుకోవడం జరిగింది. సో ప్రజలకి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇలాంటి కాంప్లికేషన్స్ ఎవరన్నా ఫేస్ చేస్తున్నట్లయితే, ఇది కాదు ఇంకా వేరే ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నా కానీ ఖర్చు గురించి కానీ లేకుంటే అదర అపోహల గురించి కానీ ఆలోచించుకోకుండా ఫస్ట్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ గారి ఒపీనియన్ తీసుకుని దాని తర్వాత సర్జరీకి వెళ్ళాలా లేకపోతే ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్ తీసుకోవాలని అనేది సలహా తీసుకుని ఒక సరైనటువంటి నిర్ణయం కనుక తీసుకుంటే ప్రజలు వాళ్ళ జీవితాలని, వారి యొక్క శారీరక సమస్యల్ని ఏదైతే ఉన్నదో వాళ్ళు మెరుగుపరుచుకోవడానికి ఈ ప్రెస్ మీట్ ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ పూర్వ అధ్యక్షులు అజయ్ రెడ్డి, కార్యదర్శి సాయిరాంలో ఆధ్వర్యంలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ ప్రాజెక్ట్ ఎంతో మందికి ఉపయోగపడుతుందని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ ప్రాంగణంలో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ పాస్ట్ ప్రెసిడెంట్ అజయ్ రెడ్డి నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ ప్రాజెక్టును రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి మొక్కలు నాటారు. ప్రాజెక్ట్ చైర్మన్ అజయ్ రెడ్డిని, సెక్రటరీ సాయిరాంను అభినందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ సభ్యులు, పలువురు రొటేరియన్లు పాల్గొన్నారు. మా రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ యొక్క సందర్శించడానికి మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారైన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు సందర్శించడానికి వస్తున్నారు. వారు మా రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ యొక్క మర్యాదపూర్వకంగా రావడం జరుగుతుంది. మా ఆనవాయితీ ఏంటంటే రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీకి ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ అయితే ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ అన్నీ కూడా వారిని సందర్శిస్తారు వారు. అయితే ముందుగా మాకు బ్లడ్ బ్యాంక్ ఉంది. అది సంవత్సరానికి 365 రోజులు 24 గంటలు పనిచేస్తుంది. ఎంతోమంది బ్లడ్ ఇచ్చి ఎన్నో ప్రాణాలు అది కాపాడుతుంది. మరియు ఓల్డ్ ఏజ్ ఒకటి ఉంది, అది కూడా వారు సందర్శిస్తారు. అంతేకాకుండా వాటర్ ప్రాజెక్ట్ అంటే ఒక గ్రామానికి సరిపడే ఊరు నీళ్ళు మా రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఒక హ్యాపీ స్కూల్ అనేది దత్తత తీసుకోవడం జరిగింది. అది చాలామంది పిల్లలకి అక్కడ ఏ విధమైన అసౌకర్యంగా ఉన్నారు వాటిని అన్ని సమకూర్చి బాత్రూమ్లు, అలాగే ప్లే గ్రౌండ్, రూములకి ఫ్యాన్లు ఇచ్చడం వగేరా అన్నీ మేమే చేసి దాన్ని రోజు హ్యాపీ స్కూల్ అని పెట్టడం జరిగింది. అంతేకాకుండా సమాజంలో ఎక్కడ ఏ అవసరం ఉన్నా గుర్తించి ఆ అవసరానికి తగ్గట్టు స్పందిస్తుందని చెప్పి మా రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ తరఫున ఇళ్ల స్థలాలు కావాలంటే సంతకాలు చేయాలంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ రాత్రి సమయంలో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహిస్తున్న వైసీపీ నాయకుడికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జనసేన పార్టీ సీనియర్ నాయకులు తిమ్మాపురం వేణుగోపాలస్వామి మాజీ చైర్మన్ మాదారపు తాతాజీ చెప్పారు. శుక్రవారం తిమ్మాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సర్పంచ్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బత్తుల దొరబాబు, చోడిశెట్టి ఇంద్ర తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ప్రకటిస్తుంది, అందరూ వచ్చి నోట్ చేసుకున్నాము. రాత్రులేమో క్యాన్వాసింగ్లు చేయించి అంటే పగలంతా కూటమి ప్రభుత్వం నచ్చుతుంది, రాత్రులకి నచ్చదు మీకు. అంటే పగలు ఒక మాట, రాత్రులు ఒక మాట. అదేవిధంగా మీరు ఇప్పటివరకు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న సమస్యలు ఏమీ కనిపించలేదు. ఇంకొక 2-3 నెలల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ ఇవాళే గుర్తుకొచ్చేసాయి మీకు. కొత్తగా వచ్చిన రోడ్లు సొంత ఖర్చులతో వేస్తున్నాం, ఇవి చేస్తున్నామని గత 2001 నుంచి 2024 వరకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నారు. గ్రామ పంచాయతీలో మీరు అధికారంలో ఉన్నారు. ఈ 25 ఏళ్ల బట్టి నుంచి కనిపించిన విషయాలన్నీ, సమస్యలన్నీ కూడా ఇంకొక ఎలక్షన్ 3 నెలల్లో ఉంది కాబట్టి ఈ రోజే మీకు గుర్తుకొచ్చేస్తున్నాయి. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పూర్తిగా ముందు తిమ్మాపురం ప్రజలందరూ కూడా గమనించాలి. గత 25 ఏళ్లలో ఈ సమస్యలు ఏమీ గుర్తుకు రాకుండా మీరు ఇచ్చిన ప్రాణపురులు గత 2024 వరకు కూడా తిమ్మాపురం పంచాయతీకి ఈవో లేకుండా పంచాయతీ సెక్రటరీకి ఇన్ఛార్జ్ ఇప్పించి మీరు వేయించిన అనేక కార్యక్రమాలు, అనేక ప్లాన్ల మీద ఈరోజు మీరే మళ్ళీ సమస్యలు లేవనెత్తుతున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. అంటే మీ హయాంలో కట్టిన పర్మిషన్లో, మీ హయాంలో కట్టిన బిల్డింగ్లకి ఈరోజు మీరు సమస్య పెట్టిస్తున్నారు. దాన్ని మళ్ళీ అధికారుల మీద తోస్తున్నారు, ఎటు చేయలేని అధికారుల మీదకే. గతంలో కూడా పబ్లిక్ స్థలాలు ఆక్యుపేషన్ అయినప్పుడు కూడా మీరు ఇదే మాట తేవనెత్తారు, పోతే అధికారులు పోతారు, నాకు సంబంధం లేదని. ఇది చాలా తప్పు. ఎందుకంటే
ఎందుకంటే మనం ఒక నిబద్ధత మీద ఉండాలి. నేను చెప్పదలుచుకున్నాను ఖచ్చితంగా, మీరు రోజు వెళ్ళి నుంచుంటే కన్నబాబు గారు మీకన్నా 12 ఏళ్ళు జూనియర్, మీరు ఆయనకన్నా 12 ఏళ్ళు సీనియర్ రాజకీయాల్లో. కానీ ఈ రోజుకి మీరు తిమ్మాపురంలో దాటి వెళ్ళలేకపోతున్నారు. మీ ఆలోచన మార్చుకోండి, ఒక నిబద్ధత మీద ఉండండి. మీ కూటమి ప్రభుత్వం నచ్చిందా నచ్చలేదని ఒకే ఒక పాయింట్ మీద ఉండండి. పగలంతానేమో కోటి సంతకాలు సేకరణ, రాత్రి కొత్తలకు మన ప్రభుత్వం ఇలా స్థలాలు ఎత్తుంది రండి అంటాం చాలా తప్పది. కాబట్టి మేము కూటమి ప్రభుత్వం తప్పున మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగా ఉండి పంచాయతీలకు అన్నిటికి కూడా స్వతంత్ర హక్కులు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రయత్నిస్తున్నారు. దానికి మీ ప్రోటోకాల్కి కానీ సర్పంచ్ ప్రోటోకాల్కి కానీ ఏ విధమైన అభ్యంతరాలు తీసుకురాకుండా మేము మా తరపున మాధవరపు తాతాజీ గారి తరపున చేయగలిగిన సేవా కార్యక్రమం చేస్తున్నాం. అదే మాకు రాజకీయం వ్యాపారం కాదు, రాజకీయం సేవ. మాకు అదే విధంగా పనిచేస్తున్నాం తప్ప రాజకీయం మీద ఆధారపడి పనిచేయట్లేదు. ఇప్పుడున్న లబ్ధిదారులకు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు వచ్చేలాగా చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం చెప్పినా తెలియజేస్తున్నాం. ఆ పార్టీ ఈ పార్టీ వైసీపీ బీజేపీ ఏమొద్దు, మాకు అందరూ సమానమే. మాకు మన కుటుంబం అంటే తిమ్మాపురం అంటే కుటుంబం అర్థం ఉంది. మళ్ళీ మనం ఏదో చెప్పుకుని ఎవడ మాట ఆలకించి మనం ఏం చెయ్యొద్దు. అందరికీ సమానం. మాకు కచ్చలు ఏమీ లేవు. ఈ రోజుని ఇన్ని సంవత్సరాలు పెట్టి లేనిది ఈ ఆళ్ళని గోచు కప్పెట్టాను, నా సంవత్సరాలతో పోతే చేస్తున్నాను. ఇవాళ గూడు తెచ్చాను, నా సంవత్సరాలు 20 సంవత్సరాలు పెట్టి రోడ్లు ఎత్తే సంవత్సరానికి ఒక ఏరియా ఎత్తే అయిపోద్దా? ఇప్పుడు దాకా ఏం తీసేయలేదా పని? సాయిబాబు రోడ్డు కూడా 10,000 ఖర్చు పెట్టిన అంత మాత్రానే జనం గ్రహించరా? ఇన్నేళ్ళు పెట్టి ఇది కాదా తిమ్మాపురంలో లేదా ఇప్పుడు దాకానే? సాయిబాబు గుడి వెనకాల తిమ్మాపురంలోదే కదా. రేపా కట్టని కట్టని ఎక్కడ పోయింది అది ఇప్పుడు దాకానే? 20 సంవత్సరాలు ఏం చేశారు? ఇప్పుడు దాకా ఎందుకు లేదు కానీ నిలదీస్తలేదు, మేము ఏమి ఇస్తలేదు. మాకు అవసరం లేదు. ఏంటి మేము జనం మీద బతుకుతలేదు. మేము కష్టపడి బతికి ఉన్న రూపాయి అంటే ప్రజలకు ఖర్చు పెడుతున్నాను అంటే సేవ చేస్తున్నాం, ప్రజాసేవ. అంతేగాని ఈ డబ్బులు రావాలము అందులో వస్తే నేను అలా చేయను. అదే చెప్పదు ఇంకో 10 రూపాయలు కడుక్కోనే ఉండదు మీకు. మాకు అలాంటిది ఏమీ లేదు. కానీ ఎప్పుడైనా జాగ్రత్తగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. మేము పెట్టలా కాదు, రోజుగా ప్రెస్ మీటింగ్ పెట్టచ్చు మీ గురించి, కానీ మేము పెట్టాం. మాకు ఆ పని లేదు, మాకు అదే పని మీద లేవు. ఏదైనా ఉంటే ప్రజలకు సేవ చేస్తాం లేదా మాట్లాడుకుంటాం. ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండండి. ఇళ్ళ స్థలాల మట్టికి ప్రతి ఊళ్ళకి అరుగులు అయిన వాళ్ళకి పిలిచి మరీ ఇస్తాం. ఇంటికి వెళ్ళి పిలిచి రండి అమ్మ మీకు ఇస్తాలు వచ్చిందని చెప్పి మరీ ఇస్తాం. అంతేగాని మీరు ఏమీ లైన్లో నిలబడక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. మాకు మీరు ఎన్ని చేసినా మేమేం ఆపలేదు. ఒకటి సంతకాలు చేస్తున్నారని తిరుగుతున్నారు కొండవలు వేసుకుని. మేమన్నా కాదన్నా ఎవరి ఇష్టం వాళ్ళు ఇదేంటి వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటారు. మా పార్టీలోకి ఏలెట్టి ఇది నేను చేస్తున్నాను, అది నేను ఇస్తున్నాను. ఎవరెత్తున్నారు? కూటమి ప్రభుత్వం ఇస్తుంది, గవర్నమెంట్ది. ఎవరు బాబు గారు రూపాయి నీ బాబు గారు రూపాయి ఇస్తున్నా, నా బాబు గారు రూపాయి ఇస్తలేదు. దీనికన్నా ఖర్చు పెడుతున్నామా? గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఊళ్ళో ఉన్నాం కాబట్టి మా దగ్గర మా అధికారం మాకు ఉంది. మా ఎమ్మెల్యే గారు ఇస్తారు, అదన్నా మేం కాదు. మా ఎమ్మెల్యే గారు ఇస్తారు. మా ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారు ఇస్తారు. అంతే తప్ప ప్రతి ఊళ్ళు అందరికీ వందనాలు. ఏంటంటే ప్రతి ఊళ్ళు మర్చిపోకుండా అరుగులు అందరూ ఇళ్ళ తలాలు పెట్టుకుని వాళ్ళు వీళ్ళు అని ఏమీ భేదం లేదు. అందరికి వచ్చేలాగే నేను చూస్తాను. ఏమన్నా చిన్న చిన్న తేడాలు ఉంటే అరుగులుగా అయితే అది కూడా సరిపెట్టమని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్ళి మరీ చేయంతాం. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతన్న మీకోసం కార్యక్రమానికి రైతులు సద్వినియోగించుకోవాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస బాబా పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ పెనుమర్తి గ్రామం రైతన్న మీకోసం కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎస్ అరుణ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా ఇంటింటికి వెళ్లి రైతులకి నీటి వినియోగం, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం, ప్రభుత్వం కల్పించే సబ్సిడీ, అలాగే వుడ్ పాసింగ్ విధానం, డిమాండ్ ఆధారిత పంటల గురించి తెలియజేసి వారి వివరాలు ఆన్లైన్ వ్యవసాయ యాప్లో నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు వెల్ఫేర్ అసిస్టెంట్ ఏ వీరబాబు, డిజిటల్ అసిస్టెంట్స్ కె శ్రీకన్య, కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భీమాబత్తుల సత్యనారాయణ, పెనుమర్తి మాజీ సర్పంచ్ కాకరపల్లి కృష్ణ, వాసంశెట్టి సత్యబాబు, కాకరపల్లి లక్ష్మి, పెంకే రామకృష్ణ, పెంకే క్రాంతి, టేక్మూడు కుమారి, పిల్లి సత్యవతి, గొల్లపల్లి వెంకటరమణ, గొల్లపల్లి బాబ్జీ, కాకరపల్లి రామదాసు పాల్గొన్నారు. ఒక బకెట్ ప్యాడ్కే ఒక 10 డ్రమ్ములు అయిపోతుంది. దాన్ని కరెక్ట్గా ఓరేసి ఒక 10 రోజులు పోయాక దాన్ని పిచికారీ చేసి దానికి భూమికి ఇస్తే చాలా అసలు మీకు సగం మందులు తగ్గిపోతాయి. దీన్ని అలా క్రమేపీ ఒక 5 సంవత్సరాలకి ఆ భూమి సారవంతం భూమి కింద మారిస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి ఆర్గానిక్ ఫామ్లోకి మీరు వచ్చేయచ్చు. ఆర్గానిక్ ఫామ్ వల్ల మా ఇంట్లో నేను కేజీ బియ్యం 120 రూపాయలు కొంటాను. మీరు అమ్మి బియ్యం నాకు తెలిసి 50 రూపాయలు అమ్ముతుంది. సో మనకి ఆదాయం ఎక్కువ వస్తుంది. మన దేశానికి అందరి ఆరోగ్యం ఇదైనట్టు ఉంటుంది అన్న ఆలోచన
చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇవాళ కాకపోయినా ఇంకొక 5 సంవత్సరాల్లో అయినా సరే మన ఆర్గానిక్ ఫార్మింగ్ కొంత పెంచాలని, రెండోది అందరూ ఒకటే చేయకుండా కొంతమంది డిమాండ్ ఉన్న పంటలకు మారాలన్నది ఒకటి ఉద్దేశం. ధాన్యం పండింగానే వేరే రకం ఏమైనా పండుతాయేమో ముందు కొంత ట్రై చేసుకోవాలి. ఎవరైనా సక్సెస్ అయితే దాన్ని మనం తీసుకుని ముందుకెళ్ళాలి. దానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఎవరో ఒకరి చేత మొదలెట్టించాలని కోరుకుంటూ ఈ విధంగా ప్రతి గ్రామంలోని ఒక చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ప్రజెంట్ రైతు కోసం అన్న ప్రోగ్రాము జరుగుతుంది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టిడ్కో గృహాల నిర్మాణ ఘనత టీడీపీదే. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. బీసీ ఫెడరేషన్ నాయకులు పప్పు దుర్గా రమేష్ డిమాండ్. స్వచ్ఛ కాకినాడగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలి. నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ పిలుపు. దేశ నిర్మాణంలో ఆంధ్రా బ్యాంక్ సేవలు అమూల్యం. 103 వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో వక్తలు కితాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.